ఫ్రెండ్స్, పానీపూరిలోకి పూరి చెప్తున్నాను. ఒక కప్పు ఉప్మా రవ్వ లేదా సూజీ అనొచ్చు, గోధుమ రవ్వ అనొచ్చు, 2 చెంచాల మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసుకుని చక్కగా బాగా కలుపుకుని వాటర్ పోసి గట్టిగా కలుపుకోవాలి. పిండిని చాలా బాగా వస్తాయి. మైదా పిండితో సాగుతాయి. ఉప్మా రవ్వతోనే ట్రై చేయండి, మీరు అందరూ చాలా బాగా వస్తాయి. ఇలా దీన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ తడిగుడ్డు కప్పి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చక్కగా బోర్డు మీద ఇలా మైదా పిండి జల్లుకొని ఈ పిండిని బాగా మద్దన చేసి పెద్ద చపాతీలా చేసుకుని, మన దగ్గర కట్టర్ ఉంటే ఆ కట్టర్తో కట్ చేసుకోవచ్చు. నా దగ్గర బౌల్ ఉంది, బౌల్తో కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పూరీల్లా వస్తాయి. వీటిని బాగా కాగుతున్న నూనెలో బాగా వేసి వేయించుకోవాలి. ఫ్లఫీగా వస్తాయి, చాలా బాగుంటాయి. చల్లారే కొద్దీ చాలా బాగుంటాయి ఇవి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎలా పొంగుతున్నాయో చక్కగా. రియల్ ఇది. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. మీ ఫ్రెండ్స్ ద్వారా అలా ముందుకు వెళ్ళేలా చూడండి నా ఛానల్ని. అందరికీ చాలా థ్యాంక్స్ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.